ఆచి చికెన్ మసాలా రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 20వ తేదీన రెండో విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.5 కోట్ల ఎకరాలకు సహాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు 1 ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు 3,590 కోట్ల రైతుల ఖాతాలో జమ చేసింది. రెండో విడతలో 45,197 మంది రైతుల భరోసా సాయం అందుకుంటారు. దీంతో 5,653 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత నిధుల్ని వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 20వ తేదీన రెండో విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.5 కోట్ల ఎకరాలకు సహాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, లాస్ట్ మంత్ 23వ తేదీన మొదటి రైతు భరోసాను రిలీజ్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ 20వ తేదీ నాడు ఎల్లుండి రెండో విడత నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కాకపీకితమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వెంటనే అమౌంట్ రిలీజ్ చేయాలని కూడా సిఎస్ రామకృష్ణారావుతో పాటు అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే మొదటి విడతలో ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లక్షలాది మంది రైతులకు ఏకకాలంలో అమౌంట్ వేసినటువంటి పరిస్థితి కూడా చూశారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరం వరకు వేశారు. ఇప్పుడు ఎల్లుండి 20వ తేదీ నుంచి రెండో విడత వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకం కింద దాదాపు రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల సాయం అందే అవకాశం కనిపిస్తుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని కూడా ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. కనుక ఎల్లుండి 20వ తేదీ నాడు భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల సమక్షంలో నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని చేశారు. మన లాస్ట్ టైం మనం చూసాం, చేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లాలో చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ 73 లక్షల మంది రైతుల్లో ఇప్పటికే ఎకరం వరకున్నటువంటి వాళ్ళందరికీ కూడా లక్షలాది మంది రైతులకు ఇప్పటికే వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. ఒక కారు కింద అంటే ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా దఫాలుగా ఈ రైతు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో రైతు బంధు కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రైతు భరోసా ఇచ్చింది. ఇప్పుడు రైతు భరోసాగా పేరు మార్చిన తర్వాత ఒకసారి ఇవ్వలేదు అన్నటువంటి విమర్శను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత పూర్తి స్థాయిలో 6,000 రూపాయలు ఎవ్రీ టైం రబీలో కానీ దీనికి సంబంధించినటువంటి
వేసంగి సమయంలో ఇట్లా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక 2వ విడత నిధుల పంపిణీ అనంతరం 3వ విడతను కూడా రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచన అయితే చేయబోతుందో అది కూడా మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీలైనంత తొందరగా విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు ఈ రైతులకు ఈ మొత్తం 45,11,947 మంది రైతులు ఈ రైతు భరోసాను రిసీవ్ చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దాదాపు దీనికి అయ్యేటువంటి ఖర్చు 5,653 కోట్లు అమౌంట్ రైతుల ఖాతాలో జమ అవుతాయని కూడా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. కనుక ఈ అమౌంట్ ని త్వరలోనే రేపు 20వ తేదీ నుంచి స్టార్ట్ చేసి మళ్ళా వారం 10 రోజుల్లో మొత్తం కూడా అమౌంట్ రిలీజ్ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి 73 లక్షల మంది రైతులు బెనిఫిషియరీ కింద ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 రూపాయల చొప్పున ఎవ్రీ టైం 3 సార్లు ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిలో మనం చూసాం. కానీ రైతు భరోసా మాత్రం ఎవ్రీ ఇయర్ 2 సార్లు ఇచ్చుకుంటూ 6,000 రూపాయల చొప్పున ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 2వసారి ఈ రైతు భరోసా నిధులు రిలీజ్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం కొంత హ్యాపీ మూమెంట్ లో ఉంది. ఇప్పటికే రబీ మధ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నాట్లు వేశారు. పంట కూడా కొంతమందికి చేతికి వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముందే చేయాల్సిన అవసరం ఉండేది. బట్ కొంత ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్ల కొంత ఆలస్యం చేస్తూ వస్తున్నటువంటి మాట వాస్తవమని కూడా ఇప్పటికే అధికారులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రైతులకు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా ఇచ్చుకుంటూ వెళ్తామనేటువంటి విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కనుక రేపు 20వ తేదీ నాడు జరిగేటువంటి మీటింగ్ లో రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎల్లుండి నుంచి 2వ విడత నిధులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ రోజు మార్నింగ్ నుంచే రైతుల ఖాతాలో అమౌంట్ పడే అవకాశం ఉంది. అంటే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, వాయిదా పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రైతులకు వారి అకౌంట్ లో స్టెప్ బై స్టెప్ ఇచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఎవరైతే 2 ఎకరాలు ఉన్నారో 2 ఎకరాల నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి కంటిన్యూగా పడే అవకాశం ఉంది. మొన్నటి వరకు కొంత అమౌంట్ లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయామని కూడా చెప్పారు. ఇప్పుడు అందరి జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇప్పటికే జీతాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో 5వ తారీఖు 10వ తారీఖు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. మేము మాత్రం టెన్షన్ గా పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. మిగతాయి కూడా అందరికి కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కానీ అదే రైతులకు కానీ మిగతా అన్ని అంశాలను కూడా ఫేజ్డ్ మేనర్ లో ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కనుక మొన్న లాస్ట్ సారి అమౌంట్ సర్దుబాట్లు బేస్ చేసుకుని లాస్ట్ టైం ఎకరం వరకు అందరికి ఇచ్చాం. ఇప్పుడు 2వ ఎకరానికి నుంచి పైకి ఇచ్చుకుంటూ వెళ్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడాలి ఎన్ని ఎకరాల వరకు పూర్తి స్థాయిలో ఇస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ వచ్చినా కొద్దీ వచ్చేటువంటి ట్యాక్స్ రూపంగా రాష్ట్ర ఖజానాకు అమౌంట్ వస్తున్నా కొద్దీ రైతు భరోసాను ప్రయారిటీ పే చేసుకుని ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. కనుక దీని లెక్క ప్రకారం దాదాపు ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే దాదాపు 5,650 కోట్ల రూపాయల దాకా అవసరం పడతాయి. ఇవి ప్రతిరోజు అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతులకు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.